అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడి హస్తం, ఆయన దక్షిణ హస్తము మహోన్నతమైనదని, ఆయన దక్షిణ హస్తము మన జీవితాల్లో మామూలు కార్యాలు కాదండి, సాహస కార్యములు చేస్తుంది అని లేఖనం చెప్తుంది. కీర్తనకాడు రాస్తాడు 118వ కీర్తనలో 15వ మనం చూస్తుంటే 16వ కీర్తన 16వ వచనములో 118, 16వ వచనంలో చూస్తుంటే యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. ఆయన యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చెయ్యును. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చచ్చిపోను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను. ఈ పాస్టర్స్ డే, ప్రపంచ కాపర్ల దినోత్సవం రోజున మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. కాపరి సంఘానికి మేలును కలుగు చేసేవాడు. కాపరి సంఘానికి కావలి కాసేవాడు. కావలి కాసేవాడిని రాత్రి ఎంతైనది టైం అంటే కావలి కాసేవాడు ఎత్తుక్కుంటాడా? ఇప్పుడు 1 గంట అయిందని చెప్తాడు. నిద్రపోయేవాడు ఏం చేస్తాడు? మీరు వచ్చినప్పుడు ఎంత టైం అయిందో మాకు తెలియదండి అంటాడు. కావలి వాడు ఎప్పుడు కూడా గొర్రెలను కాపరి కాస్తూనే ఉంటాడు. అయితే మనందరికీ కాపరి మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కాపరిగా ఉంటే, కాపర్ల దినోత్సవం కనుక 2-3 మాటలు చెప్తాను. మన సబ్జెక్టు దక్షిణ హస్తం. ప్రియులారా, కాపర్ల దినోత్సవం రోజున ఆయన మన కాపరిగా ఉంటే, ఎప్పుడు ఆయన కాపరిగా ఉంటాడు? ఆయన మన కాపరిగా ఉంటే మనకు లేమి కలుగదు. ఆమేన్. కీర్తనకాడు 23వ కీర్తనలో ఉంటుంది. ఆయన కాపరిగా ఉంటే ఆయన దుడ్డి కర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తాయి. ఆయన కాపరిగా ఉంటే ఎండిన ఎడారుల్లో మనల్ని నడిపించడు. ఆయన ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఆయన కాపరిగా ఉంటే తైలముతో మన తల అంటుతాడు, అభిషేకిస్తాడు. ఆయన కాపరిగా ఉంటే ఆ మాట చదువుకుంటేనే సంతోషం. బ్రతుకు దినములన్నిట, చప్పట్ల కొట్టండి గట్టిగా, బ్రతుకు దినములన్నిట, కొన్నిట కాదు, కొద్ది రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 రోజులు కాదండి, బ్రతుకు దినములన్నిట. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఈ లోకములో నిలిచినంత వరకు, ప్రభు వచ్చే వరకు నీ బ్రతుకు దినములన్నిట మన వెంట కృపాక్షేమములో వచ్చునుగాక. ఆమేన్. ఒకవేళ మనకు కొదువు కలిగిందంటే, దైవ సేవకుడిగా నాకైనా, దేవుని ప్రజలుగా మీకైనా కొదువు కలిగిందంటే అర్థం ఏంటంటే, మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఆయన మనకు కాపరిగా లేడు అని అర్థం. ఆయన కాపరిగా ఉంటే కొదువ ఉండదు, 100% ఉండదు. నిజమండి. నమ్మి విశ్వసించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు నిశ్చయం ఆయన కాపరి ఉంటాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు, నూనెతో మన తల అంటుతాడు, అలాగే కృపాక్షేమాలు మన వెంట ఉండేటట్టుగా చేస్తాడు, పచ్చిగల చోట్ల పరుండు చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఇన్ని దీవెనల చేత నింపుతున్న ఆ కీర్తనగాడు ముగింపులు అంటాడు, అయ్యా ఇన్ని ఆశీర్వాదాలు నాకు ఇస్తున్నావు కదా, ఇక నా బ్రతుకులో చిరకాలము నీ మందిర ఆవరణములో నీ నివాసం చేస్తాను. ఆమేన్. ఎంతకాలం? వేసవకాలమా, చలికాలమా?
ఏమండి వర్షాకాలమా? చిరకాలం అంటే బ్రతుకు దినముల స్వరము గొర్రెలు వింటాయి, అవి అన్యుల స్వరము వినవు అని రాస్తుంది యోహాను సువార్తలో. అట్లా మనం కాపరిగా ఉన్న యేసయ్యను ఆరాధించుకుంటూ, యేసయ్యకు సంఘానికి మధ్యవర్తిగా ఉన్న సేవకుడిని ప్రేమిస్తూ, సన్మానించినటువంటి దుప్పటి కప్పి సాలువ కప్పి యాపిల్ పండు ఒకటి ఇవ్వటం కాదు, సన్మానించటం రాత్రి చెప్పారు కదా, పరామర్శించాలి. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను ఏం చేయాలి? వాళ్ళ ఇబ్బందిలో పరామర్శించాలి. కాపరిని మీరు పలకరించే కాపరితో పరామర్శిస్తే, కాపరితో మీరు సహవాసం కలిగి ఉంటే బైబిల్ హెచ్చరిస్తుంది, మీరు యేసుతో సహవాసం కలిగి ఉన్నట్లు. ఆమేన్. ఆయన చెప్తారు, యేసయ్య నేను దాహం కొన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చారు, నేను దిగంబరిని అయినప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, ఆకలి కొని ఉన్నప్పుడు భోజనం పెట్టారు, నన్ను పరామర్శిస్తూ వచ్చారు, పలకరిస్తూ వచ్చారంటే, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు, మేమెప్పుడు పలకరించాం అని వినేవాళ్ళు అంతా అంటుంటే, అదిగో నా సహోదరులకు చేస్తే మీరు నాకు చేసినట్లే. ఆమేన్. నా సేవకులకు చేస్తే మీరు నాకు చేసినట్లే అని లేఖనాల్లో స్వతహాగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కనుక కాపర్ల దినోత్సవం రోజున ఈ మంచి విషయాలు, సద్విషయాలు గుర్తు చేసుకుని ఆయన మనసారా ఆరాధించుకోవటం మన జీవిత ధన్యత ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది, అద్భుతములు చేస్తుంది, ఆశ్చర్య కార్యములు చేస్తుంది. మనం బైబిల్లో చదువుతుంటే అనేక విషయాలు మనకు బైబిల్ లేఖనాల్లో కనబడతాయి. ఒక్కొక్క మాటను దేవుని దక్షిణ హస్తము చేసే కార్యాలు ఏమై ఉన్నవి అనే సత్యాన్ని మనం బైబిల్లో చదువుతూ ఉంటుంటే అనేక సంగతులు ఉన్నాయి, అనేక సత్యాలు బైబిల్ గ్రంథములో 66 గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. ఆయన దక్షిణ హస్తము అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చేస్తాయి. ఆ మధ్యన ఒక సహోదరుడు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఆయన చాలా సంవత్సరాలు వాళ్ళ ఇంటి నుండి ఫ్యాక్టరీకి నడిచి వెళ్తూ ఉండేవాడు. రెండు సంవత్సరాల తర్వాత నేను వెళ్ళి నా ప్రాంతానికి వెళ్ళి 2 సంవత్సరాలకి నడిచి వెళుతున్న వ్యక్తి సైకిల్ ఒకటి కొనుక్కున్నాడు. సైకిల్ కొన్నప్పుడే మోటార్ సైకిళ్ళు కొన్నంత ఉత్సాహం, సంతోషం అన్న అనుభవిస్తూ, మాస్టర్ గారు నాకు సైకిల్ దేవుడిచ్చాడు, చాలా రోజుల నుంచి నడిచి వెళ్తున్నాను, ఈ సైకిల్ ఇచ్చాడు దేవుడు, దీని కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నన్ను కాపాడాలి. ఆమేన్. దేవుని దక్షిణాస్తం నన్ను ఆదుకోవాలి, కాపాడాలి, సంరక్షించాలి. నేను వెళుతున్న మార్గాల్లో అది హైవే రోడ్ అది. ఆ హైవేలో చాలా లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి. నేను ఒక్కొక్కసారి మిడ్ నైట్లో షిఫ్ట్కి వెళ్ళాలి, మిడ్ నైట్లో వెళ్ళాలి, మూడో షిఫ్ట్కి వెళ్ళాలి అని చెప్తూ ఉండేవాడు. అట్లాగే ప్రార్థన చేసి పంపించా. ఒకరోజు జరిగిన చరిత్ర ఏంటంటే, ఒకరోజు షిఫ్ట్కి వెళ్తున్నాడు, 3వ షిఫ్ట్కి వెళ్తున్నాడు, 11-12 అవుతుంది. ఒక లారీ ఆ సైకిల్ లారీ కింద టైర్ కింద పడిపోయిందండి సైకిల్.
నుజ్జు అయిపోయింది. ఇంకా పాత ఇనప కొట్టోడికి తప్ప సైకిల్ బాగు చేయించుకోవటానికి పని చేయదు. మరి సైకిల్ తొక్కిన ఏమయ్యాడు? ఆ ఆదివారం ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, పాస్టర్ గారు ఒక బలమైన హస్తం వచ్చింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఒక బలమైన హస్తం వచ్చి నన్ను పట్టుకుని బయటికి లాగింది. నేను ముళ్ళతో పుల్ల పడిపోయాను. సైకిల్ లారీ టైర్ కింద ఉంది. ఇదే సిచ్యువేషను మన సహోదరుడి జీవితంలో జరిగింది. మొగలపల్లి రోడ్లో ఆర్టీసీ బస్సు మోటార్ బైక్ను గుద్దింది. దాని కింద పడుంటే ఏమైపోయి ఉండేవాడు సహోదరుడు. పక్కకి వెళ్ళిపోయింది బండి అయినా కూడా. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మీరు మర్చిపోతారు కానీ నేను మర్చిపోను. దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చెయ్యనుగాక. ఆయన సాహస కార్యాలు జరిగిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేస్తాడు. నిర్గమకాండం 15వ అధ్యాయములో 6వ వాక్యం చదివితే చక్కటి మాట రాసింది. చదువుదాం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువులను చెరగగొట్టునుగాక. శత్రువుని నిర్మూలపరచునుగాక. శత్రువుని అంతమొందించునుగాక. ఏది? నీ బలం, నీ తెలివి, మన జ్ఞానం కాదు. యెహోవా దక్షిణాస్తం. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నీ దక్షిణాస్తము శత్రువుని చెదగొట్టును. అది కొత్త నిబంధనలో చూస్తే సాతానుగాడిని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించునుగాక. ఆమేన్. కనుక వాడికి మనం భయపడకూడదు, మనం అధైర్యపడకూడదు. మన శత్రువులందరినీ కూడా ఆయన దక్షిణ హస్తమును చాపి నిర్మూలపరిచేవాడు. శత్రువులతో మనం యుద్ధం చేయకూడదు. మన పోరాటము, మన యుద్ధము ఎవరితోనంటే అంధకార దురాత్మల సమూహముతో. మిలిటరీ వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. ఎలా వెళ్తారు అనే సత్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే మిలిటరీ వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు, ఒక టోపీ ఇస్తారు, బెల్ట్ ఒకటి ఇస్తారు, కాళ్ళకి షూస్ ఇస్తారు, బూట్లు ఇస్తారు. ఇవన్నీ మిలిటరీ బెటాలియన్కి ఉంటాయి. అట్లాగే ఆత్మ సంబంధమైన సైనికులు మనం, యుద్ధ వీరులు మన బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ యుద్ధం ఎవరితో, ఈ పోరాటం ఎవరితో అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటుంటే అంధకార సంబంధమగు దురాత్మల సమూహముతో. పక్కింటి వాళ్ళతో కాదు, ఎదిరింటి వాళ్ళతో కాదు, నీ అన్నదమ్ములతో కాదు, నీ అక్క చెల్లెలతో కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా మనం ప్రేమించాలి. నీ శత్రువుని ప్రేమించు. నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని బైబిల్ హెచ్చరిస్తుంది. శత్రువైనా సరే, వాళ్ళ అన్నదమ్ములైన, అక్క చెల్లెళ్ళైనా, తోబుట్టువులైనా, సహోదరులైనా, ఎదుటి ఇంటి వాళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా, వాళ్ళు ఎంత బద్ధ శత్రువులైనా సరే వాళ్ళు మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను బట్టి. ఆమేన్. క్రీస్తు ప్రభులు వారు మనకు అనుగ్రహిస్తున్న ఈ ఉన్నత ఉపదేశ క్రమాన్ని బట్టి, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ వేదం మనకు తెలియపరుస్తున్న సంగతులను బట్టి శత్రువును ప్రేమించాలి. హింసిస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. వండితే నచ్చదు, ఇది ఒక వంటకమేనా అంటాడు. వారవలేడు భార్యను చూసి భర్త, వారవలేడండి. ఇంటికి వచ్చిన వెంటనే ఆడు తీసుకోలేడు బూట్లు, ఆమె తీయాల షూలు. ఆడు కూర్చుంటాడు సోఫా మీద. ఇన్ని చేస్తున్నా సేదరించుకుంటాడు, ఇష్టం వచ్చేట్లు మాట్లాడతాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఏమండి ప్రియులారా, కోపావేశుడై ఆమెను చెయ్యి తీసుకెళ్ళి కాగుతున్న నూనెలో పెట్టేశాడు.
చేయి కాలిపోయింది, అంత సేదరించుకుంటున్నాడు. ఇన్ని చేసుకుంటున్నా నా భర్త ఒకరోజు మారతాడు. ఆమేన్, హల్లెలూయా. నా యజమానుడు ఒక దినాన మారతాడు అని ఆ మంచి మనసుతో ఇంటి పట్టునే ఉండి చక్కగా భోజనం వండి పెడుతూ చక్కగా సంసారం చేసుకుంటూ సాగిపోతుంది. ఒక రోజు నాడు ఆలోచన చేశాడు బయటికి వెళ్ళాక, అరే నా భర్త నా భార్య ఎంత హింసిస్తున్నా, ఎంత కొడుతున్నా, అయ్యో సలసలసల మరుగుచున్న నూనెలు పెట్టేసిన చేతులు. ఆడు ఒక రోజు సిగరెట్ కాలుతూ ఉన్నాడు, ఫోన్ మాట్లాడితే సిగరెట్ కాలుతుంటే ఆడికి సిగరెట్ కాలిపోయింది. అప్పుడు వాడికి మనోనేత్రం వెలిగింది. ఏమని? అరే చిన్న సిగరెట్ ముక్క కాలితేనే ఎంత బాధపడ్డాను నేను, సలసలసల కాలుగుతున్న నూనెలు పెట్టేశాను నా భార్య చెయ్య, ఆమె ఎంత బాధపడి ఉంటుందో అని ఏం చేశాడు, ఆ దినాన్ని వచ్చేసి ఏమండి ఎప్పుడు మామూలుగా వస్తే తలుపు తీసింది భార్య గారు, తీసినంటే సోఫాలో కూర్చున్నాడు. ఇక దినచర్య అంతే కదా, వంగి బూటు తీద్దామంటే నువ్వు తీయొద్దులే నేను తీసుకుంటా అన్నాడు. భోజనం వడ్డించు అన్నాడు, వడ్డించింది. వడ్డించిన తర్వాత నువ్వు కూడా తిను అంటాడు. చూడండి, తర్వాత మరుసటి 2 రోజుల తర్వాత మన ఇద్దరం బయటికి వెళ్దాం సరదాగా అంటే ఈమె జీవితం ఎంత ఆనందం అయిపోయిందండి. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? మన అంగలార్పును నాట్యంగా మార్చేవాడు. మన దుఃఖ వస్త్రమును తొలగించి సంతోష వస్త్రమును ధరింపజేస్తాడు. మన జీవితాల్లో ప్రియులారా ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. మన శత్రువుని చితకు తొక్కుతుంది. మనం ఏమాత్రము కూడా అధైర్యపడకూడదు. ఈ లోకంలో మనకు శత్రువులు ఎవరు ఉండరండి. శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, వాడు సాతానుగాడు. వాడికి మించి మనకు ఎవరు శత్రువులు ఉండకూడదు. మన ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మన జీవితాల్లో అట్లాంటి అనుభవాల్లో మనం సాగిపోవాలని లేఖనం చెప్తుంది. ఇంకా మనం చూస్తుంటే 21వ కీర్తన బైబిల్ గ్రంథములు మనం చదువుతూ ఉంటుంటే యెషయా గ్రంథం తర్వాత చదువు 21వ కీర్తన. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి, చదువుదాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని, బూదిగంతముల నుండి నా దక్షిణ హస్తముతో నేను పట్టుకొని, దాని కొనల నుండి పిలుచుకొని, దాని కొనల నుండి నిన్ను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు, నువ్వు నా దాసుడవనియు, నా కాపరివనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా, నేను నిన్ను విడిచిపెట్టక, ఉపేక్షింపక అంటే విడిచిపెట్టక నేను నిన్ను ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును గాక. ఆమేన్. నీతి అను తన దక్షిణ హస్తముతో ఆయన మనల్ని ఆదుకుంటాడు. బూది గంతముల కొనల నుండి ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఇజ్రాయేలుని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి యాకోబుని ఏర్పాటు చేసుకున్న దేవుడు మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఆయన పిలుచుకున్నాడు కనుక ఏర్పరచబడిన వంశముగాను పరిశుద్ధమైన జనముగాను దేవుని సొత్తుగాను ఆయన మేపటి గొర్రెలుగాను మనల్ని చేసుకున్నాడు కనుక, ఇదిగో నువ్వు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక విడిచిపెట్టను, ఏర్పరచుకున్నాను, ఏర్పరచబడిన వంశముగా రాజులమైన యాజక సమూహముగా ఆయన మనల్ని తీర్చిదిద్ది ఉన్నాడు కనుక ఏ విషయాల్లో దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు. మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం నిజంగా భక్తి వైరాగ్యంలో ఉంటే, నిజంగా మనం భక్తి చేస్తున్న వారమైతే, యోబు గారు చెప్తారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఆమేన్, హల్లెలూయా. నీలో నాలో అధైర్యము జ్వరపడుతుందంటే
అధైర్యము చోటు చేసుకుంటుందంటే కారణం ఏంటంటే భక్తి లేదని అర్థం. భక్తి ఉంటే ఏమవుతుంది? ధైర్యముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక భక్తి వైరాగ్యములో మనము ప్రియులారా ఉండి మనం సాగిపోతున్నప్పుడు దిగులు పడకు, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. చివరిగా ఆయన చెప్తున్నాడు, నీతి అను నా దక్షిణాస్తముతో నా బిడ్డ, నా సహోదరుడా, నా సహోదరి, నా కుమార్తె, నా కుమారుడా, నేను మిమ్మల్ని ఆదుకొందునుగాక. ఆమేన్. ఆయన ఆదుకుంటాడు. ఆదుకున్నవాడు ఆదరిస్తాడు, ఆదరించిన వాడు కాపాడుతాడు, కాపాడినవాడు సంరక్షిస్తాడు. ఏది కొదువు లేకుండా సర్వ సమృద్ధిని కలుగు చేస్తాడు. అందుకే నీ దుడ్డికర దండం నన్ను ఆదరించును, ఆదుకుంటాయి అంటాడు కీర్తనకారుడు. కనుక మన జీవితాల్లో ఏ విషయాల్లో కూడా ఆధారపడకూడదు. ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచి పరలోక పట్టణానికి వెళ్ళిపోవాలి, వెళ్ళాలి. ఒక దినం ఉంది. ఆ దినం ఏ దినమో మనకు తెలిస్తే మనం ఏం చేస్తామంటే, ఏమండి కాఫీ తెచ్చాను తాగండి అంటే, ఏం కాఫీయే, ఇంక 20 రోజులు ఉంది నా గతి, ఇక 15 రోజులు ఉంది. ఈ మనుష్యుడు భయపడిపోతాడని నరుని యొక్క కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. ఆయన పుట్టినప్పుడే మనకు రాసి పెట్టాడు, మన డేట్ నిర్ణయించాడు. ఆ తేదీ వరకు మనం ఇక్కడ ఉంటాం. మెడిసిన్ వాడినా ఉంటాం, మెడిసిన్ వాడకపోయినా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటి? మెడిసిన్ వాడినా వెళ్ళిపోతాం, మెడిసిన్ వాడకపోయినా వెళ్ళిపోతాం. ఒక రోజా 2 రోజుల 45 days 45 రోజులు ఉంచారండి మన ప్రియులు సహోదరులు ఎస్పీ గారిని. 45 days ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమైనా ఉన్నారా? ఆ రోజు నిర్ణయించాడు ఆయన వెళ్ళిపోయారు. ఇలా గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా ఈ లాక్డౌన్లో వెళ్ళిపోతూ వచ్చారు. ప్రియులారా, అనేక మంది దైవ సేవకులు వెళ్ళిపోయారు తండ్రి రాజ్యానికి. అలాగని మనం దిగులు పడకూడదు. ఒకరోజు మనకి ఉంటుంది, అది ఎప్పుడో మనకు తెలియదు కనుక ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆమేన్. ఆయన మనకు తోడై ఉంటాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఇక భయపడకూడదు. నీతి అను దక్షిణ హస్తముతో ఆయన మనల్ని, మన కుటుంబాలను ఆదుకునే దేవుడై ఉన్నాడని ఈ చక్కటి విషయాలు మనకు ఆయన బయలుపరుస్తున్నాడు. నిర్గమకాండములో 15వ అధ్యాయములోనే ఆయన ఎవరు, ఆయన ఎటువంటి మరి ఘనత కలిగిన వాడు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటుంటే 15వ అధ్యాయం 12వ వాక్యం నుండి మనం చదివితే చక్కగా రాసున్నాయి. చదువుదాం. నీ దక్షిణ హస్తమును చాపితివి, నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసెను. అదిగో తన దక్షిణ హస్తాన్ని చాపాడంట. అలాగా చాపాడు. కోరహు కుమారులు ఏం చేసింది? భూమి నెరవిడిచి మింగేసింది. కోరహు కుమారులు చేసిన తప్పేంటి? దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడారు. మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడారు. మీ మాటలు వింటాడు ఆయన, మా మాటలు విండా? మీరేం ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, మేము చేస్తే ఆలకించడా? రకరకాల ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. దేవుడు చూశాడు, మోషే అహరోనులారా పక్కకు పోండి, ఈ కొరవ సంతతిని నేను అందరూ మరణించేటట్టు మరణిస్తే, విరోధాలతో మరణిస్తే విరోధాలు వచ్చి చచ్చిపోయారు అంటారు. ఒక ప్రత్యేకంగా ఉండాలి వీళ్ళ మరణం, ఒక ప్రత్యేకంగా ఉండాలి వీళ్ళ మరణ ముగింపు అని ఏం చేశాడు? ఆయన దక్షిణాస్తములు చాపి భూమి వారిని నెరవిడిచి మింగేసింది, ఉన్నపాటుని మింగేసింది. నీ దక్షిణాస్తం చాపి భూమి వారిని మింగివేసాను. చదవాలండి. 11వ వాక్యం చదవండి. 11వ వాక్యం చదవండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అంటే అర్థం ఏంటి? ఎవడు లేడు. వేల్పులలో మనం ఆరాధించుకుంటున్న యేసయ్య లాంటి వ్యక్తి మరొకరు లేరు. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజింపదగిన వాడవు. హల్లెలూయా. నీ దక్షిణ హస్తమును చాపి శత్రువులందరినీ
కాళ్ళ కింద చితక తొక్కించటమే కాకుండా ప్రియులారా శత్రువులందరినీ కూడా భూమి నెరవేర్చి మింగేటట్టు చేస్తాడు. ఆయన దక్షిణాస్తము అద్భుతాలు జరిగిస్తాయి. అద్భుతములు చేసేవాడు, ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు, సూచక క్రియలు చేసేవాడై ఉన్నాడని ఈ లేఖనం చెప్తుంది. ఆ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల వెలుపులలో అతని వంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వంటి వారు మరొకరు మనకు లేరు. ఆయన మనకు చాలిన దేవుడుగా, ఆమేన్, మంచి దేవుడుగా, హల్లెలూయా, పూజింపదగిన వాడుగా, కీర్తింపదగిన వాడుగా, ఆయన నామాన్ని పొగడదగే వారముగా, ఆయన ఒక్కడే పొగడతలకు ఉప్పొంగే దేవుడు. హల్లెలూయా. మనం పొగడతలకు మనం ఉప్పొంగకూడదు. మనం ఆరాధిస్తున్న యేసయ్యను పొగడాలి, ఆమేన్, కీర్తించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. అదే భక్తుడైన దైవ సేవకుడైన యోహాను గారు అంటారు, ఆయన ఎచ్చాలి, నేను తగ్గాలి. ఆమేన్. ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గాలి. ఆయన హెచ్చిస్తే ఏం చేస్తాడు? మరొక చోట ఆయన రాస్తాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. ఆయన నామానికి అవమానం తెచ్చేవారంగా మనం ఉండకూడదు. ఆయన నామాన్ని నవ్వులు పాలు చేసేవారంగా మనం జీవించకూడదు. ఆయన నామం మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ఘనపరచబడేట్లుగా. ఎందుకంటే వేల్పులలో అతని వంటి వారు మరొకరు లేరు. ఆమేన్. ఆయన ఒక్కడే పూజింపదగినవాడు, ఆయన ఒక్కడే కీర్తింపదగినవాడు. ఆ కీర్తింపదగిన దేవుడు, పూజింపదగిన దేవుడు మన ముగింపును ఎలా చేస్తాడు అనే సత్యాన్ని మనం చూస్తుంటే, ఆ 15వ అధ్యాయంలోనే 13వ వాక్యంలో చూస్తుంటే ఆయన మనందరినీ కూడా ఎక్కడ నడిపిస్తాడు? చదవండి. నీవు విమోచించిన ఈ ప్రజలను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించిదివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రజలమైన మనల్ని ఆయన దక్షిణాస్తమును చాపి అద్భుతాలు చేస్తాడు. అట్లాంటి అద్భుతాలు చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఆయన గురించి ఈ సాక్ష్యాలు పంచుకోలేను. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఒక అద్భుతం చేశాడు నా జీవితంలో. అప్పటి వరకు పూజలు పునస్కారాలు చేస్తున్న మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన నా జీవితంలో, మరణముతో పెనుగులాడుతున్న నా బ్రతుకులో డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చేశారు, ఈ కుర్రోడు బతకడు. అప్పుడు నాకు సరిగ్గా 20 ఇయర్స్, 20 సంవత్సరాల వయసు. ఈ కుర్రోడు బతకడు, తీసుకుపోండి అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఎండీలు, ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ కూడా తీసుకొచ్చి ఇంటికాడ పాడేశారు. అయితే నా ప్రభువు లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభువు ఆయన వెలుగుతో దర్శించాడు నన్ను. అందుకే ఈ గ్రంథకర్త రాస్తాడు మోషే గారు, వేల్పులలో అతని వంటి వాడు మరొకడు లేడు. ఆమేన్. ఆయన ఒక్కడే కీర్తింపదగినవాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన గాయపడిన హస్తమును చాపి నన్ను స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, ఏ వైద్య శాస్త్రమును ఆశ్రయించకుండా, ఏ వైద్యుడు దానిని నేను ఆధారపడకుండా ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారికి ఎట్లాంటి జీవితం ఇస్తాడంట? పరిపూర్ణమైన శాంతి. ఆమేన్. పరిపూర్ణమైన విశ్రాంతిని, నెమ్మదిని, క్షేమాన్ని కలుగు చేయటమే కాకుండా ఒక గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయటమే కాకుండా మన ముగింపు ఏం చేస్తాడంటే, పరిశుద్ధ ఆలయములోనికి పరిశుద్ధుడైన యేసయ్య మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు ఆయన నడిపించి ఉన్నాడు మనల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి 10 వరకు చక్కటి విషయాలు ఉన్నాయి, చదువుదాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి 10 వరకు చదవండి. వారు ఆయనతో వ్యాజ్యం యుద్ధం చేయగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. అసలు దేవుడు మనతో వ్యాజ్యం ఆడితే, మనల్ని ఆయన ప్రశ్న వేస్తే
1000 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా మనం జవాబు చెప్పలేము. అక్కడ రాస్తున్న మాట అది. 1000 ప్రశ్నలో 1000 క్వశ్చన్స్లో ఒక్కదానికి కూడా ఆన్సర్ జవాబు ఇవ్వలేము మనం. ఎవడైనా ఇవ్వదగునా? ఉత్తరం ఇయ్యలేడు, జవాబు ఇవ్వలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని పొందలేని వాడు ఎవడు ప్రపంచంలో లేడు. ఎవడు? వాటికి తెలియకుండా, ఆయనకు తెలియకుండా పర్వతములను తీసివేయుడు వాడు ఆయనే. మనకు తెలియకుండా పర్వతాల్ని ఉన్న చోట్లోంచి తీసేసి ఇంకొక చోట పెట్టగలిగిన వాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయువాడు ఆయనే, పారదోలివాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు. భూమిని, ఈ భూమండలం అంతటిని కూడా వినండి జాగ్రత్తగా. ఈ భూమండలం అంతటిని కూడా ఒక ఊపగలిగిన వాడు ఎవరు? అంబానీయా? ఏమండి? ఎవరు కాదు. ఈ భూప్రపంచంలో ఏ మనిషి వల్ల కాదు. ఈ భూమండలముని ఒక కదిలించగలిగినాడు వేలుపుల్లో ఆయన ఒక్కడే. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. భూమండలాన్ని కదిలింపగలిగిన వాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయవాడు ఆయనే. దాని స్తంభాల్ని ఊపేసేవాడు, అదరగొట్టువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన ఉదయింపవద్దని సూర్యునికి, చంద్రునికి, నక్షత్ర రాశులకి ఆజ్ఞాపించేవాడు ఆయనే. అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. అతడు నక్షత్రాలను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. విశాల ఆకాశ మండలాన్ని విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. సముద్ర తరంగముల మీద నడుచు వస్తాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తికను కృత్తిక నక్షత్ర రాశులను, దక్షిణ నక్షత్ర రాశులను చేసిన వాడు. దర్శన నక్షత్ర రాశులు చేసిన వాడు ఎవ్వడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆయన దక్షిణ హస్తమును చాపి చేయుచున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. లెక్కలేనన్ని అద్భుత కార్యములు. మన దేవుడు ఎవరో తెలుసా? భూమిని కదిలించేవాడు. హల్లెలూయా. తన స్తంభాలు పట్టుకుని, భూమి దేని మీద ఉంది? పిల్లర్స్ మీద ఉంది. ఆయన పిల్లర్ స్తంభాలు వేశాడు. భూమి ఒగుతా ఉంటుంది. ఆ పిల్లలు పట్టుకుని అదరగొట్టువాడు ఆయన. అంటే ఎంత చక్కగా రాస్తున్నాయండి. ఆ మాటలు చదువుతున్నప్పుడే నాకు ఆశ్చర్యం అనిపించింది. అట్లాంటి అద్భుత క్రియలు, లెక్కలేనన్ని గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు దక్షిణ హస్తమును చాపి జరిగించే దేవుడు మన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనతో వ్యాజ్యమాడువాడు ఎవడైనా ఉన్నాడా? ఏమండి? ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవడు? ఆయనకి 1000 ప్రశ్నలు వేస్తుంటే 1000 ప్రశ్నల్లో మానవుడు ఒక్క ప్రశ్నకైనా ఉత్తరం ఇవ్వగలడా అని రాస్తుంది బైబిల్. ఇవ్వలేం మనం. ఎందుకంటే ఆయన జగన్నాటక సూత్రధారి. నువ్వేమో ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటావు. ఒక ఇల్లు కట్టావు, ఇంక పైన కూడా స్టైర్ వేయాలా, ఒక ఎకరం కొన్నా ఇంకో ఎకరం కొనుక్కోవాలి. ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతా ఉంటాం. మనం ఆరాధిస్తున్న దేవుడు నాడే ఆయన పరసంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం క్రీస్తు యేసుతో కూడా లేపబడిన అనుభవాల్లో ఉన్నవారమైతే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు. ఏమైపోతున్నా, ఎవరు ఎన్ననుకుంటున్నా మనం ఏమనుకోవాలంటే ప్రతిరోజు పాట పాడుకోవాలి. జరిగేది నీ చిత్తమే. వ్యాపారం జరగలేదా? జరిగేది నీ చిత్తమే. భోజనం లేదా? జరిగేది నీ అన్నీ అనుకోవాలి. కానీ ఆధారపడకూడదు. ఏది జరిగినా సరే, ఏ విపత్తులు వస్తున్నా, ఎట్లాంటి విజృంభణ, ఎట్లాంటి వైరస్సులు మనం తాకుతున్నప్పటికీ ఆధైర్యపడకూడదు. నీతి అని
తన దక్షిణ హస్తమును చాపి ఆయన మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆదుకునే దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. కనుక మన జీవితాల్లో ఏమాత్రం కూడా అధైర్యపడకుండా మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడని ఉద్దేశించిన వారమై బ్రతుకు దినములన్నిట ఆయన అద్భుత కార్యములు, లెక్కలేని ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు చేయవాడని దక్షిణాస్తాన్ని చాపి మనం గుర్తించిన వారమై ధైర్యముగా ఆయన భయపడకుండా, జడవకుండా ఆయన మనకు తోడై ఉంటాడని, ఆయన నీతి అనే దక్షిణాస్తాన్ని చాపి మనల్ని ఆదుకుంటాడని గుర్తించిన వారమై, తెలుసుకున్న వారమై అధైర్యపడకుండా ధైర్యముగా ఆయన కృపాసనం దగ్గరికి మనం చేరుకోవాలి. అట్లాంటి ఒక దృఢమైన, బలమైన, నిశ్చలమైన విశ్వాసముతో నా పిల్లలారా సాగి ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన చక్కటి ఆలోచన చెప్తాడు. శ్రమల్లో కూడా మనల్ని చెవి విడిచిపెట్టడు. ఆయన ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన మనల్ని అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా కడ వరకు నడిపిస్తాడు. శ్రమల్లోనైనా చెయ్యి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయింది, సమస్తాన్ని కోల్పోయాడు. భార్య ఇంకా దేవుడా దేవుడా అంటావేంటయ్యా, దూషించి సావు అంటుంది యోబు భార్య. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. దేవుని సన్నిధిలో మనం మేలు అనుభవించటాకే తగుదుమా, కీడు అనుభవించడానికి తగమా అని ఉంటే ఉండి పోసేపో అన్నాడు. చెయ్యి పట్టు నడిపించే దేవుని మీద యోబు ఆనుకున్నాడు. ఆమేన్. నీతి అనే దక్షిణ హస్తాన్ని చాపి ఒక దినాన్న నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నన్ను హెచ్చిస్తాడు. మొదట ఆశీర్వదించినంత కంటే రెండంతలుగా నన్ను ఆశీర్వదిస్తాడని యోబు భక్తుడు దృఢమైన విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో, నిరీక్షణలో కోల్పోకుండా, నిరీక్షణలో నుంచి తొలగిపోకుండా ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఎదురు చూస్తా వచ్చాడు యోబు భక్తుడు. తన ముగింపును నా దేవుడు దక్షిణ హస్తమును చాపి ఆదుకున్నాడు. హల్లెలూయా. తన జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేస్తా వచ్చాడు, ఆశ్చర్య క్రియలు చేస్తా వచ్చాడు. మొదట ఆశీర్వదించినంత కంటే రెండంతలుగా యోబు భక్తుణ్ణి ఆశీర్వదిస్తా వచ్చాడు. అట్లాంటి విశ్వాసం, అట్లాంటి నమ్మకత్వం, అట్లాంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ మనలో ఉండాలండి. మనం ఉన్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. మనం యేసయ్య మీద పెట్టుకున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఉన్నతమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేసి చూపిస్తాడు. అట్లాంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే మనము ప్రియులారా వేచి ఉండాలి, వేచి ఉండాలి. నిజం చెప్తున్నాను మీకు. ఆ తమ్ముడికి చాలా దినాల నుంచి ఒక బైక్ కొనుక్కోవాలని ఆశ. మన దేవుడు ఎవరు? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. చాలా సంవత్సరాల నుంచి నాకు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు, ఒక మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్న, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తూ వస్తున్నాం. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన సంపాదించింది కాదు, వాళ్ళ పితరుల ఆస్తి కాస్త ఆయనకు వచ్చుంటే దాన్ని మరి సేల్స్ పెట్టేసి ఆ డబ్బులు తెలియని రీతిగా అద్భుతంగా అతని చేతులకు వస్తే దాంతో బైక్ కొనుక్కున్నాడు. ఎంత ఆనందం! అర్థమైందండి? ఆయన చేయాలంటే ఎంతటి కార్యంనైనా సునాయాసంగా చేస్తాడు.
మనం చేయవలసిందల్లా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆ రేకుల షెడ్లో ఉన్నప్పుడు ఆ పక్కన ఆ 13 అడుగుల స్థలం తీసుకుని పెంచి ఓపెనింగ్ చేసి ప్రార్థన చేసుకుని దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఒక హిందూ సహోదరుడు ఇట్లాగే రోడ్డు మీద వెళ్తా ఒకరోజు ఆ గేట్ కాడ నేను నిలబడి ఉంటే ఒక హిందూ, ఒక హైందవ సహోదరుడు, చర్చికి వచ్చే మనిషి కాదు, చర్చికి వచ్చేవాడు అలాంటి విధాయకమే. ఆ హిందూ సహోదరుడు, పాస్టర్ గారు ఏంటి మీ చర్చి పెంచినట్టుంది అని, అవును పెంచామయ్యా అంటే అక్కడ ఆ 13 అడుగులు స్థలంలో పెంచినప్పుడు ఆయన అంటాడు, మీరు చివరి వరకు వెళ్ళిపోతారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్కు, ఆయన నోటి మాట వచ్చిన వెంటనే నేనేమన్నా తెలుసా, ఆమేన్, అలాగూ అవునుగాక అన్నానండి. ఆయన అన్న ఇచ్చిన 5 సంవత్సరాలు తిరగకుండానే ఈ 10 సెంట్లు స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. ఒక హిందూ సహోదరుడు ఆయన చివరి వరకు మీరు పెంచుతానే ఉంటారన్న మాటని అన్న వెంటనే ఆమేన్ అన్నాను. నిరీక్షణ కలిగి ఉన్నాం మనమంతా. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాంటి ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు. నీతి అని ఆయన దక్షిణ హస్తమును చాపి, ఆయన పూజింపదగినవాడు, కీర్తింపదగినవాడు, వెలుపుల్లో అతని వంటి వాడు మరొకడు లేడని ఈ లేఖన భాగాలు మనకు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. 45వ కీర్తన 4వ వాక్యం చదవండి. కీర్తనకాడు రాస్తున్నాడు, 45వ కీర్తన 4వ వాక్యం చదువుదాం. తీసిన వారు చదవండి. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తం మరొక కోణంలో చూస్తుంటే భీకరమైన వాటిని జరిగిస్తుంది. ఆయన వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు ఆయన ప్రభావంతో దిగివచ్చి ఆయన దక్షిణ హస్తము ద్వారా భీకరమైన కార్యములు మన జీవితంలో, మన ఊహకందని కార్యములు మన జీవితంలో ప్రభు చేస్తాడు. చేయుటకు శక్తి సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. భీకరమైన కార్యాలు చేస్తాడంట. ఆయన దక్షిణ హస్తమును చాపి, దేవునికి మహిమ కలుగునుగాక. మనకు భయం కలుగుతుంది, ఆశ్చర్యపడతాం మనం. అసలు ఇద్దరు దైవజనులండి, దైవ సేవకురాలు, దైవజనుడు. దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళిపోయారు. రోడ్డు పక్కన చిన్న గుడిసి వేసుకుని, రోడ్డు మార్జిన్లో పోరంబోకు స్థలంలో చిన్న గుడిసి వేసుకుని భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. యవన దశలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్పాడంట, ఈ బిగ్ సిటీలో, ఈ మెయిన్ సిటీలో ఓ మంచి స్థలాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు విశ్వసించు, ప్రార్థన చేసుకోమని ప్రభు మాట్లాడాడు. మాట్లాడిన ఒక 15 రోజులకి అర్జీ పెట్టమన్నాడు కలెక్టర్ గారి దగ్గర. అర్జీ రాసి, మాకు ప్రార్థన మందిరానికి ఒక స్థలం కావాలండి, దేవుడు మీకు చెప్పమని అర్జీ పెట్టమన్నాడు, ఇది రాసి పెడుతున్నాను, మేము పలానా చోట రోడ్డు మార్జిన్లో ఉంటాం, ఇలా ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు పొమ్మంటే ఇక్కడికి వచ్చాం మేము అని ఆ అర్జీ పెట్టేసి సంతకం పెట్టేసి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేస్తే కలెక్టర్ గారు చూసి ఎట్లాంటి 90 వస్తాయిలే అని ఆ అర్జీ చెత్తగుండీలో పడేసాడంట. పండేసి డ్యూటీ చేసి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయాడండి. మొదటి రోజు వెళ్ళాడు, రెండో రోజు వెళ్ళాడు, మూడో రోజు వెళ్ళాడు. ఆ చెత్తకుండీలో దైవ సేవకుడు రాసిన ఆ అర్జీని, ఆ అప్లికేషన్ని, ఆ పేపర్స్ని చెత్తకుండీలో ఎప్పుడైతే వేశాడో ఈ ఆఫీసర్కి నిద్ర పట్టట్లా, తలపోటు ఎక్కువైపోతుంది, నిద్ర పట్టకపోతే రోగం వచ్చేస్తుంది. 3 రోజులు నిద్ర పట్టట్లా. 3వ రోజు తెల్లవారుజామని చెప్పాడంట, చెత్త కుండీలో పడేసిన అర్జీ బయటకు తీయి, ఆమేన్, తీ బయటికే.
తీసిన వెంటనే ఎక్కడో పడేసారు వాళ్ళ చెత్తలో. పడేస్తే మర్నాడు ఉదయం వెళ్ళి నిద్ర పట్టక తలపోటు ఎక్కువైపోయి ఆ ఆఫీసర్ కలెక్టర్ గారు వెంటనే ఆ చెత్తగుండి వెతికిచ్చి ఫ్యూల్ని పంపించి బంట్రోతులను పంపించి వెతికిచ్చి 3 గంటలు వెతక ఆ అప్లికేషన్ దొరికిందంట. అది నలిపేసి చెంపలేదు, మరీ నయం, నలిపి ఉండగా చుట్టి అందులో వేసేసాడు. ఆ నలిగిపోయి తూట్లు పడిపోయిన 3 రోజుల తర్వాత ఆ అర్జీ తీసి ఈ దైవ సేవకుడు ఎక్కడున్నాడు వెతికి తీసుకురండి అని చెప్పి ఆ ఆఫీసర్ గారు, ఆ జిల్లా అధికారి మెయిన్ సెంటర్లో ఏమండి ఇంచుమించు ఇంత స్థలాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆ స్థలం ఖరీదు ఎంతంటే 10 కోట్లు. చూసారండి, దేవుడు దక్షిణ హస్తాన్ని చాపి భీకరమైన వాటిని చెయ్యను కాక. ఆమేన్. ఆ దైవ సేవకులు ఇంకా బతికే ఉన్నారు. ఆ సిటీలో, ఆ మెయిన్ సెంటర్లో, ఆయన ప్రార్థనా మందిరం ఉన్న సిటీలో, ఆ సెంటర్లో అందరూ కోటీశ్వర్లు ఉంటారు, లక్షాధికారులు కాదు, కోటీశ్వర్లు నివాసం చేసే ఆ కాలనీలో గవర్నమెంట్ ద్వారా ఉచితంగా ఆ దైవ సేవకుడు స్థలం ఇప్పించాడు. నా దేవుడు ఎవరు తెలుసండి? నీతిని, వినయముతో కూడిన నీతిని, వివేకమును స్థాపించుటకు తన దక్షిణాస్తాన్ని చాపి తన ప్రభావమును పంపి కార్యములు చేస్తాడు. భీకరమైన వాటిని చేస్తాడు. అసలు ఆయన చేసే కార్యాలు మనం చూస్తూ ఉంటే భయం పుడుతుందండి. అట్లాంటి కార్యాలు చేస్తాడు. అయితే ఆయన అట్లాంటి కార్యాలు చేయాలంటే మనకేముండాలి? వినయముతో కూడిన నీతి ఉండాలి. ఆమేన్. వినయము, వివేకము ఎవరికైతే ఉంటుందో ఆ వినయ మనస్కుల్ని దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. పాట పాడితే సరిపోయిందా? నీలో నాలో ఆ వినయ విధేయతలు, భయభక్తులు ఎప్పుడైతే ఉంటాయో ఆయన నీతిని స్థాపింపు బూనుకున్నవాడై తన ప్రభావము గల ఆయన దక్షిణ హస్తమును చాపి, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీలో నాలో భీకరమైన కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యములు జరిగిస్తాడు ఆయన. గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు ఆయన చేసి చూపిస్తాడు. ఆయన చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మరొక మాట కూడా చదవండి. 89వ కీర్తన 13వ వాక్యం చదువుదాం. దేవుని దక్షిణహస్తం మహోన్నతమైనది. ఆయన దక్షిణహస్తము మన జీవితాల్లో సాహస కార్యాలు జరిగిస్తుంది. ఆయన దక్షిణహస్తము చాపి మనల్ని ఆదుకుంటాడు. ఆయన దక్షిణ హస్తాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు. ఆయన దక్షిణ హస్తాన్ని చాపి భీకరమైన వాటిని మన జీవితాల్లో చేస్తాడు. 89వ కీర్తన 13వ వాక్యం చదివితే, పరాక్రమము కలిగిన బాహు. ఆయన దక్షిణహస్తం ఎలాంటిదంటండి? పరాక్రమము కలిగిన బాహు, బలమైన బాహు, పరాక్రమము కలిగిన బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీ సింహాసనం, నీ దక్షిణ హస్తము ఉన్నతమైంది. నువ్వు పరాక్రమము కలిగిన మరి బలాఢ్యుడివి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? పరాక్రమము గల దేవుడు, యుద్ధశూరుడు, యుద్ధవీరుడు. ఆయనకి శరీరాలు ఎవరు అని ఎలా యుద్ధం చేస్తాడు? ఓ భీం బుస్ అంటాడా? ఏమంటాడు? ఏమంట అసలు ఏమనడైనా. ఆయన చూపులు అగ్నినేత్రములు. ఆమేన్. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. నువ్వు రేపు ఏం చేస్తావో ఈరోజే చెప్పే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏదేదో ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్న పేతురు, యేసుప్రభు ఏమంటాడు? పేతురు, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కానీ రేపటి దినాన్న, అదిగో రాబోతున్న దినాల్లో
నన్ను నువ్వు ఎరగనని 3 సార్లు బొంకిన తర్వాత వేకువజామునే కోడుకొస్తుంది. అదేంటి ప్రభు అంత మాట అన్నావు? నిజం నిజం, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకిన తర్వాత కోడికి వస్తా అంటాడు. చూసారండి, మనం అనుకుంటాం, మన ఆలోచనలు ఎలాగుంటాయంటే వచ్చే సంవత్సరం లాక్డౌన్ తొలగిపోద్ది, ఇంత వ్యాపారం చేసేయాలా, ఇంత 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 డబ్బు సంపాదించాలి, ఇన్ని కార్యక్రమాలు ప్రారంభించాలి, ఏదేదో ఆలోచన చేస్తాం, గాలి మేళ కట్టేసుకుంటాం. ఏమండి, అవన్నీ జరగవండి. మనం అన్నీ దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆలోచన చొప్పున, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ, దేవుని మార్గాల్లో నడుచుకుంటూ, దేవుని అడుగుజాడల్లో నడుస్తూ, దేవుడి ఆలోచన చొప్పున నడిస్తే ఆయన భీకరమైన కార్యాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేయటమే కాకుండా, నీతి అనే దక్షిణ హస్తమును చాపి మనల్ని ఆదుకోవటమే కాకుండా, మన జీవితంలో పరాక్రమం గల బలాఢ్యుడైన యుద్ధ సూర్యుడైన ప్రియులారా దేవాతి దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయన దక్షిణ హస్తము మహోన్నతమైనది కాకుండా ఉన్నతమైంది. ఉన్నతమైన దక్షిణాస్తం కలిగిన వాడు మనల్ని ఎక్కడుంచుతాడు? ఉన్నతమైన స్థలాల్లోకి నడిపించునుగాక. ఆమేన్. ఉన్నతమైన స్థలాలను నిలబెడతాడు. ప్లాట్ఫారం మీద ఉన్న బ్రతుకుని ఏం చేస్తాడండి? ఎక్కడో ఉన్నత శిఖరాల్లో ఉండేటట్టు చేస్తాడు. ఈరోజు నేను ఒక న్యూస్లో ఒక సంగతి చదివాను. అతి చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు, ప్లాట్ఫారం మీద పడుకునేవాడంట. ఈరోజు ఎంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మన దేవుడు ఎవరంటే ఏమండి, ఆయన దక్షిణాస్తమును చాపి పరాక్రమము గల బాహువును, బలమైన బాహువును చాపి, ఆయన దక్షిణాస్తం ఉన్నతమైంది కనుక ఆయన ప్రజలమైన మనల్ని అనామకులుగా ఉంచడు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నత స్థలాలు నిలిపిస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు, ఉన్నత శిఖరాలకి ఎక్కించేస్తాడు. కనుక ఆయన దక్షిణాస్తం భీకరమైన వాటిని జరిగించి ఉన్నతమైన అనుభవాలు నడిపించడమే కాకుండా, ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో చేయటమే కాకుండా, ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్ది ఉన్నతమైన దీవుల చేత నింపుతాడు. ఒకప్పుడు మనం ఎవరమో చాలామందికి తెలియదు. ఒకప్పుడు అసలు హోసన్న మందిరం ఎర్రగొండపాలెంలో ఉందా ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ లైవ్ ద్వారా ప్రపంచమంతా ఈ మాటలు వింటున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఈ పరిచర్యని ఈ విధంగా హెచ్చించారు. ఆమేన్. ఉన్నతమైన కార్యాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన చేస్తాడు. చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక అధైర్యపడకూడదు. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పునుందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పునుందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా. హల్లెలూయా. ఇది మహిమగల పరిచర్య. ఈ మహిమగల పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులై ఉన్నారు. ఆమేన్. చీపురు పెట్టి ఈ మందిరాన్ని
ఒక 5 నిమిషాలు మీరు తుడిస్తే చాలండి, మీరు ఈ మహిమగల పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారు. ఆమేన్. మీకు వచ్చే రాబడిలో దేవుని వంతు దేవునికి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారే, అలా మీరు ప్రోత్సహిస్తున్నట్లే అయితే ఈ మహిమగల పరిచర్యలో మీరు పాలిభాగస్తులై ఉన్నారు, పాలు పంపులు కలిగి ఉన్నారు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉండక మాందని ప్రభు చెప్తుంటే, మరి ఇంత ఘనకార్యాలు, ఇంతగా ప్రార్థన చేస్తూ, ఇంతగా పరిచర్య చేస్తూ, ఇంతగా దేవుని పరిచర్యను, విశ్వాసపరమైన పరిచర్యను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన పరాక్రమ గల బాహువును చాపి ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తాడు. ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనదని చాటి చెప్పుకుంటున్న దేవాతి దేవుడు ఉన్నతమైన స్థలాల్లోకి మనల్ని, మన కుటుంబాల్ని తీసుకెళ్తాడు. కుక్కలతో పందులతో సహజీవనం చేస్తున్న మన ఆత్మీయ తండ్రి అయిన యేసన్న గారు కుక్కలతో పందులతో మెంటల్ ఎఫెక్ట్తో రక్తం అంతంత రక్తం కక్కుతూ నెల్లూరు నడిబొడ్డున తల్లిదండ్రులు, అన్నదమ్ములు వీడికి బతకడు, చచ్చిపోతాడు అని విడిచిపెట్టేశారు. అట్లాంటి ప్రిలాద నీచమైన, అట్లాంటి దుర్బలమైన, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న మరి ఆ యవనస్తులైన దైవజనులు యేసన్న గారిని ప్రభు వెలుగుతో దర్శించి, ఆమేన్, ఆయన పరాక్రమమును చాపి పెంట కుప్ప మీద ఉన్న బీదల్ని పైకెత్తే దేవుడు, నేలనున్న దరిద్రుల్ని లేవనెత్తుతానని వాగ్దానం చేసిన దేవుడు దైవ సేవకులు ఎక్కడ పెట్టాడు ఆయన? ఏమండి, 6వ క్లాసు 2 సార్లు ఫెయిల్ అయిపోయిన దైవజనుల్ని ప్రపంచ దేశములన్నీ తిప్పాడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఉన్నత స్థలముల్లో నిలబెట్టాడు దైవ సేవకుల్ని. ఒంటరిగా 1% ఒంటరిగా ఈ పరిచర్య ప్రారంభించారు. ఇప్పుడు 100 సంఘాలు, 1000 మంది సేవకుల్ని, కాపర్ని దేవుడు ఈ మహిమగల పరిచర్యలో నిలబెట్టాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన చేసిన త్యాగ ఫలితం, ఆయన కార్చిన కన్నీళ్ళు. ఎన్నో దినాలు భోజనము లేని పరిస్థితుల్లో ఈ పరిచర్య ప్రారంభ దినాల్లో ఉపవాస జాగరణల చేత కన్నీళ్లతో ఈ పరిచర్యని కట్టారు ఆయన. ఈ పరిచర్యలో, ఈ మహిమగల పరిచర్యలో మనం పాలి భాగస్థులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం గుడారాల పండుగ అంత ఘనంగా జరుగుతుంది. కారణం ఏంటి? ఆ గుడారాల పండుగలో కూడా మనమందరము పాలి భాగస్థులమై ఉన్నాం, మన వంతుగా మనం చేస్తున్నాం. అందుకు అన్ని గొప్ప కార్యాలు దేవుని పరిచర్యలో అంతగా మనం ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి మనల్ని ఊరిని విడిచిపెడతాడు ఆయనండి. పరాక్రమము గల బాహువును చాపుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన దక్షిణాస్తము ఉన్నతమైనది. ఆయన ఉన్నతమైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, 10,000లో అతి శ్రేష్ఠుడు. ఆయన రత్నవర్ణుడు, ధవలవర్ణుడు. ఆయన వర్ణించడానికి మన నోరు సరిపోదు, మన కలము సరిపోదు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడైతే మళ్ళీ ఉన్నత దేహులుగా పెడతాడా? ఉన్నత స్థితిలోనే ఉంచుతాడు. ఉన్నతమైన కార్యాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేస్తాడు. మరొక మాట కూడా మనం చదివితే 98వ కీర్తనలో మొదటి వాక్యం చదవండి, చదువుదాం. 98వ కీర్తన మొదటి వాక్యం. దేవాతి దేవుడు యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన పరిశుద్ధ బలమైన పవిత్రమైన బాహువు, ఆయనకు విజయము కలుగుజేయునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు, ఆయన బిడ్డలమైన మనకు విజయము కలుగజేయబోతుంది. చప్పట్ల కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప విజయం ఇస్తుంది. దేని మీద?
శత్రువుల మీద కాదు, లోకం మీద విజయం. లోకం మీద విజయం, పాపం మీద విజయం. లోకమును జయించినది, లోకమును మీద జయం అనుగ్రహించింది ఏంటి? మనలో ఉన్న విశ్వాసమేనని పత్రికల్లో రాస్తుంటుంది. ఆయన పరిశుద్ధ బాహువును చాపి, దక్షిణ హస్తమును చాపి యెహోవా ఆశ్చర్య కార్యక్రమాలు, అద్భుతాలు చేసే దేవుడు మనందరికీ ఏమిస్తాడు? విజయము కలుగు చేస్తాడు. వేటి మీద విజయం? లోకం మీద విజయం. లోకం అంటే ఏంటి? సిరిరాస, నేత్రాస, జీవకుటుంబం, అన్నిటి మీద విజయం. విజయం. మీకు ఒక సంగతి చెప్పనా ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ఆశ్చర్యకరుడంటే ఏమండి, ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు. శరీరధారిగా ఉన్న ఈ లోకములో ఆయన లోకాన్ని, పాపాన్ని జయించాడు. లోకం అంటే ఏమిటి? శరీరాశని, నేత్రాశని, జీవపుటమ్మాన్ని జయించాడు. ఆయన ఎంత దయామయుడు, ఎంత జాలిగల దేవుడో మీరు కాస్త గమనించండి. ఏమండి, ఆయన అనుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తిబేరియా పట్టణం నుండి ఎరుకో పట్టణానికి వెళ్ళాలంటే ఆయన అలా కళ్ళు మూసి తెరిచాక ఉంటాడు. చేయగలదా? చేయలేడు. ఆయన చేయుటకు సామర్థ్యం కలిగినవాడు. అయినా కాలి నడకన వెళ్ళాడు. మీరు గమనించండి. ఆయనకి ఏమండి ఆకలి కొన్నప్పుడు ఆయన దేవదూతలు వచ్చి ఆహారం పెడతాయి. ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొన్న యేసయ్య ఏం చేశాడు? 3 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి, తిండి తెప్పలు మానేసి ఆయన మాటలు వింటున్న వాళ్ళకి ఏమండి ఆహారాన్ని ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపల్ని ఏమండి వడ్డించి తృప్తిగా భోజనం పెట్టాడు. అన్ని వేల మందికి ఆహారం పెట్టినోడు ఈయన ఆకలి తీర్చుకోలేడా? ఏమండి, సమరయ స్త్రీ యొక్క దాహం తీర్చినోడు ఈయన దాహం కొనటం ఎందుకు? సిలువలో దాహం తీర్చుకోలేడా? మన కోసమే ఈ శ్రమలన్నిటినీ అనుభవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ యెరూషలేములో మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఇందుకు కనడందు లేడని సందేహమేమీ లేదు. అయినా ఆయన మన కోసమే పరిచర్య చేస్తూ వచ్చాడు. మన కోసమే కాలి నడక నడుతూ వచ్చాడు. మన కోసమే దాహము కొన్నాడు. మన కోసమే మన ఆకలి తీర్చుట కొనకై ఆయన ఆకలి కొన్నాడు. ఆయన పరిశుద్ధ బాహువు చాపి, ఆయన దక్షిణ హస్తమును చాపి మనకు అన్నిటి మీద, లోకాస్తుల మీద, శరీరాస్తుల మీద, జీవటంబం మీద జయమిచ్చాడు. విజయము కలుగు చేశాడు. ఆయన అనుగ్రహించిన విజయం ఏంటంటే మనలో ఉన్న విశ్వాసమే. హల్లెలూయా. అంటే విశ్వాసము ద్వారా పాత నిబంధన పరిశుద్ధులు కానివ్వండి, మన పితరులు కానివ్వండి, శూరకార్యములు చేస్తూ వచ్చారు. కనుక మనలో కూడా ఏముండాలి? విశ్వాసము కానిది ఏదో అది పాపము అంటే రాసింది రోమా పత్రికలో. విశ్వాసము కానిది ఏదో అది పాపం. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణం. కనుక మన విశ్వాసం కానిది ఏదో చేయకూడదు. విశ్వాస సంబంధుల వలె విశ్వాసము ద్వారా లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించిన ఒక గొప్ప జయవీరుముగా, విజయోత్సవాలతో దేవాతి దేవుడు మనల్ని ఊరేగించేటట్లుగా మన కుటుంబాల్లో ఆ జయ జీవితం కలిగి మనం ముందుకు సాగిపోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు ఆయన పరిశుద్ధ బాహువును చాపి, ఆమేన్, ఆయన దక్షిణ హస్తమును చాపి ఆయన ప్రజలమైన మనకు ఆయన విజయము కలుగు చేయనుగాక. మన పట్ల ఆయన దక్షిణ హస్తమును చాపి భీకర కార్యములు జరిగించునుగాక. నీతి అనే దక్షిణ హస్తమును చాపి ఆయన ఆదుకుంటాడు. ఆమేన్. ఎలా ఆదుకుంటాడు? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ముద్దాడు. ఏ మాట్లాడు అసలు భోజనం ఆకలేస్తుందా? తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. మన యేసయ్య ఎవరో తెలుసండి? మన కన్నీళ్ళు తుడుస్తాడండి, మన కడుపు నిండా భోజనం పెడతాడండి. మన పిల్లల్ని ఆయన దక్షిణాస్తము చాపి, ఆయన దక్షిణాస్తం ఉన్నతమైనది కనుక మన పిల్లల్ని ఎక్కడ పెడతాడు?
ఉన్నతమైన స్థితిలో పెట్టునుగాక. ఆమేన్. ఇవన్నీ మన జీవితాల్లో జరగాలంటే, లేనిది ఉన్నట్టుగా ప్రభు చేయాలంటే మనం ఏం చేయాలి? విజయం పొందాలంటే విజయోత్సవాలతో ఆయన సన్నిధిలో సాక్షులమై జీవించాలని ఉద్దేశించిన వారమైతే మనలో ఆ విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం. హల్లెలూయా. నేను చెల్లెమ్మకు చెప్తున్నాను, అమ్మా నీ పట్ల ఒక అద్భుతం చేస్తాడు ప్రభు, నువ్వు విశ్వసించు, చాలా భవిష్యత్తు మీకుంది, మీరేం ముసలోళ్ళు అయిపోలేదు, యవ్వనస్తులు, దేవుడు మీకు సంతతిస్తాడు అని నా చెల్లెమ్మను ఎప్పుడు కలిసినా సరే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడల్లా అదే మాట చెప్తున్నాను. ఆ మాటను దేవుడు స్థిరపరచునుగాక, ఒక విజయంలో దయచేయునుగాక. ఇస్తాడు ఆయన. 25 సంవత్సరాలకి కాలేబు గారికి ఇచ్చిన దేవుడు యవ్వనస్తులకి ఇవ్వడా? ఇస్తాడు. 25 ఏళ్ళ తర్వాత బిడ్డనిచ్చిన దేవుడు మరి సహోదరికి ఇవ్వడా? అయితే నీ విశ్వాసం ఇంకా నిండల, నీ విశ్వాస పరిమాణం, నీ ప్రార్థన కన్నీళ్ళు ఆయన బుడ్డలో లెక్కిస్తాడు, ఆయన సీసాలో లెక్కిస్తాడు. అర్థం ఏంటంటే ఇంకా ఈ సీస నిండాలంటే నువ్వేం చేయాలి? అన్నావళి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. ఆమేన్. మనోదుఃఖము కలిగిన దానివై, మనోచింత కలిగిన దానివై ఎవరైతే సంతానము లేమి చేత బాధపడుతున్నారో వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన బలమైన బాహువును చాపుతాడు, ఆయన పరిశుద్ధమైన బాహువును చాపుతాడు, ఆయన నీతి అనే దక్షిణ హస్తమును చాపి నీ కన్నీళ్లు తుడుస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖం వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రమును ధరింపజేస్తాడు, నీ అంగళార్పును నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 100 సంవత్సరాలకి అబ్రహాము కొడుకు ఇచ్చిన దేవుడు మనకివ్వడా? ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు అబ్రహాము గారికి? 100 years. ఆమెకి ఇంచు 90, 95, 99 ఏళ్ళు వచ్చేసినాయి. ఇద్దరు వయోవృద్ధులు, తోలేలాడుతూ ఉంది. బిడ్డ పుట్టాడు. బిడ్డకి 2 సంవత్సరాల వయసు వచ్చింది అనుకుందాం. వ్యాఖ్యానం మళ్ళీ మీరు ఎక్కడుందని అడగొద్దు నన్ను. వ్యాఖ్యానం అటు 2-3 ఏళ్ళు వచ్చింది. వాడికి అబ్రహామయ్య మేజోళ్ళు వేసి బూట్లు వేసి అవన్నీ లైట్లు వెళుతున్నాయి. ఆ బూట్లకి వెళ్ళి తీసుకెళ్తా నడిపెత్తుంటుంటే ఆ పంపులు కాడ నీళ్ళు పట్టుకునే వాళ్ళు అంటారంటే, అబ్రహామయ్య మీ మనవడా? ఏయ్ నోర్బాయ్, నా కొడుకు, చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చూసిన వాళ్ళందరికీ నవ్వు. ఏమండి, అబ్రహాము శారాలకి దేవాసి దేవుడు నోటి నిండా ఎంతండి? ఎంత? ఏం మాట్లాడండి? మనం ఆరాధిస్తున్న దేవుడు నోటి నిండా సగం నవ్వు కాదు. సర్కస్లో పొట్టాడు నవ్వుతూ ఉంటాడు. అది నటన, అది హృదయ అంతర్భావాల్లోంచి వచ్చిన నవ్వు కాదండి. మనం ఆరాధిస్తున్న దేవుడు నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. హల్లెలూయా. అట్లాంటి అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు మన జీవితాల్లో ఆయన దక్షిణ హస్తమును చాపి చేయబోతున్నాడు. ఆయన హల్లెలూయా విజయమును దయచేయబోతున్నాడు. చదవండి 78వ కీర్తన 54వ వాక్యం చదువుదాం. 78 కీర్తన 54వ వాక్యం. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన, తన దక్షిణ హస్తము, నీతి అనే దక్షిణ హస్తము ఆదుకొని కాపాడి సంరక్షించి రక్షణ కలుగు చేసి తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. ఆయన వారిని రప్పిస్తాడు. ఈ పర్వతం యొద్దకు నడిపిస్తాడు ప్రతిష్ఠించబడిన బిడ్డల్ని. ఈ పర్వతం అనగా బైబిల్లో మనం చూస్తుంటే ఓబద్య గ్రంథంలో, చిన్న ప్రవక్తల గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వాక్యం మనం చదివితే ఆ పర్వతమే సియోను కొండ. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును. అదిగో
సియోను కొండ ప్రతిష్ఠితమైన కొండ, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించుకుని వారు, యేసు రక్తం చేత కడగబడిన వారు, నీతి నియమాల్లో కొనసాగుతున్నవారు, దేవుని దక్షిణ హస్తము చేత ఎవరినైతే ఆదుకుంటాడో, ఎవరి ద్వారా అయితే దేవుని దక్షిణ హస్తము చాపి భీకరమైన కార్యాలు ప్రభులు వారు చేస్తారో, దేవుని హస్తమును చాపి దేవుని దక్షిణ హస్తము చేత ఉన్నతమైన స్థలాల్లోనికి ఏ వ్యక్తులైతే నడిపిస్తాడో, దేవుని హస్తమును చాపి భీకరమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడో, అట్లాంటి బిడ్డలందరినీ కూడా సియోను కొండకి, ఆ ఉన్నతమైన పర్వతములకి నడిపిస్తాడు. వాళ్ళు ఎవరంటే తప్పించబడిన వారు. వాళ్ళు ఎవరంటే నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించబడి నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డవారు. ఎక్కడుంటారు? ప్రతిష్ఠించబడిన పర్వతం మీద తాను దక్షిణ హస్తమును చాపి సంపాదించిన తన ప్రజల్ని అక్కడికి తోడుకుపోతాడు. ఆమేన్. ఎలా సంపాదించాడు ఆయన? తన విలువైన రక్తమును కల్వారి శిలువలో చిందించి ఆయన మనల్ని స్వకీయ సంపాద్యముగా మార్చుకున్నారు. ఆమేన్. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. హల్లెలూయా. ఇక నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డాం, సంపాదించిన సంఘం మనం. తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘ సభ్యులు మనం. క్రీస్తు శరీరం అనేది సంఘములో ప్రియులారా ఒక్కొక్కరము అవయవాలమై ఉన్నవారం. ఈ అవయవాలమై ఉన్న మనంతా కూడా క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు శరీరం అనే సంఘము అభివృద్ధి కొరకు మనం అంతా ఏం చేయాలి? ఎవరు పని వాళ్ళు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పని వాళ్ళు చేస్తే మనందరికీ ఆయన బలమైన బాహువును చాపి, పరిశుద్ధ బాహువును చాపి, నీతి అనే దక్షిణాస్తాన్ని చాపి ఆదుకోవటమే కాకుండా, భీకరమైన కార్యక్రమాలు చేయటమే కాకుండా, విజయము కలుగు చేయటమే కాకుండా మన ముగింపును ఒక మహిమకరంగా మారుస్తాడు. సియోను కొండకు చేరుస్తాడు. ఆమేన్. ప్రతిష్ఠితమైన కొండకు ఆయన చేర్చేస్తాడని లేఖనం చెప్తుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 18వ వచనం చదవండి. ముగించుకోబోతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ చేతులు స్థాపి దక్షిణ హస్తం, ఆయన చేతులు, ఆయన బలమైన బాహు, ఆయన పరిశుద్ధ బాహు, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయం నందు వారిని నీవు నిలవబెట్టదవు. మనల్ని ఆయన ఏమండి ఆయన చేతులతో నిర్మించిన ఆ పరలోక పట్టణానికి. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన పర్వతం మీదకి, ఆ సియోను కొండకి ప్రతిష్ఠించబడిన మనం విజయోత్సవాలతో ఊరేగించబడుతున్న మన జీవితాల్ని, మన ముగింపును ఆయన పర్వతం మీదకి తోడుకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దానికి అంతము లేదు. యుగ యుగాలు కూడా దేవునితో నివాసం చేస్తాం. అట్లాంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలి. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమైనది. యెహోవా దక్షిణాస్తము ఏ కార్యాలు చేస్తుంది? సాహస కార్యములు. ఇక నువ్వు ఏమాత్రం కూడా భర్త చనిపోయాడు, పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, నాకు ఏ పని లేదు, నా పరిస్థితులు ఏంటి అని దిగులు పడవలసిన పని లేదు. సరైన ఒక రైట్ టైం, రైట్ వేలో ఒక అద్భుతము ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఆయన బలమైన బాహువు చాపుతాడు, సాహస కార్యాలు చేస్తాడు, భీకరమైన వాటిని జరిగిస్తాడు. నీతి అనే దక్షిణాస్తంతో ఆదుకుంటాడు, విజయాన్ని చేకూరుస్తాడు. ఆయన గాయపడిన హస్తమును చాపి మనల్ని, మన కుటుంబాల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. నీ కన్నీళ్లను తుడుస్తాడు, నీ దుఃఖ వస్త్రము తొలగిస్తాడు, నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. ముగింపు ఏంటంటే ఆ పరిశుద్ధ పర్వతమే తీసుకెళ్ళిపోతాడు. అందరూ తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన కనుమరుగైపోయే యేసయ్యా, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలను నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ఉంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. రాజమార్గములో రాజమార్గములో నన్ను లలభాషబాలక రాజమార్గములో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజువు నీవేగా, రాజువు నీవేగా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రాజువు నీవేగా, రాజువు నీవేగా, రాజువు నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన
ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగై పోయేనే, కనుమరుగై పోయేనే. అవును ప్రభువా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఎన్నో గడ్డు సమస్యల్లో, ఎన్నో దుర్బలమైన పరిస్థితుల మధ్యలో యేసయ్యా మీ దక్షిణ హస్తమును చాపి శబాల రబాల కనబ శబాల సాహస కార్యములను జరిగించిన యేసయ్యా మీతో వ్యాజ్యమాడాలనుకున్నవాడు 1000 ప్రశ్నలలో ఒక్క ప్రశ్నకైనా జవాబు ఇవ్వలేడయ్యా. నువ్వు మహావివేకివి. అద్భుత క్రియలు, అద్భుత కార్యములు నీ దక్షిణ హస్తమును చాపి చేయుటకు పరలోకమును వీడి భూలోకానికి అరుదెంచిన వాడివి. నీకు సాటి లేరెవరయ్యా, నీకు సరిరారెవరయ్యా. వెల్పులలో నీ వంటి వాడు ఎవడు లేడయ్యా. నువ్వు కీర్తింపదగిన వాడవు, పూజింపదగిన వాడవు, మహాగణుడువు, మహోన్నతుడివి. భూతి గంతముల కొనల నుండి మమ్మల్ని పిలుచుకున్న వాడివి, విడిచిపెట్టక ఏర్పాటు చేసుకున్న వాడివి, పేరు పెట్టి పిలిచిన వాడివి. మీరు నా సొత్తు అని వాగ్దానముతో మాట్లాడేవాడివి. నేను మీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను. భయపడవద్దు, జడియవద్దు నా బిడ్డలారా. నీతి అనే నా దక్షిణ హస్తముతో ఆదరించేవారు లేరని కృంగిపోతున్నావా? పలకరించేవారు లేరని కన్నీళ్లు విడుస్తున్నావా? దిగులు పడొద్దు. ఇదిగో నా బలమైన బాహు, ఇదిగో నా పరిశుద్ధమైన బాహువు, నా దక్షిణ హస్తం. ఇదిగో నీ కుటుంబంపై శాపమవుతున్నాను, నీ వ్యాపారంపై శాపమవుతున్నాను, నీ ఉద్యోగంలో నీకు తోడై ఉంటాను, నీ వ్యవసాయాన్ని అభివృద్ధి పరుస్తాను, నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం చేయబోతున్నాను. నీకు విజయము కలగజేయబోతున్నాను, నీకు విజయము కలగజేయబోతున్నాను. నేనే ఉన్నవాడను, అనువాడను. శబాలా రకాల రిబాలాబా శబాలా గలబా దిక్కాబాలా. సియోను కొండగా మనం తీసుకెళ్ళిపో. భీకరమైన వాటిని మన జీవితాల్లో జరిగించబోతున్నాం. అయ్యా నీ దక్షిణ హస్తమును చాపి నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల భీకరమైన కార్యములు చేయండి అయ్యా. నన్ను ఆదుకునేవాడివి, కాపాడేవాడివి, సంరక్షించేవాడివి, ఈ లాక్డౌన్లో పోషించేవాడు, పోషణ కర్తవు నీవే. నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. గొప్ప జయాన్ని ఇవ్వండి అయ్యా, నా ముగింపును మహిమకరంగా మార్చండి అయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థించుకోండి. మీకోసం దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ ప్రార్థన చేసుకోండి. నా కుటుంబంపై మీ దక్షిణాస్తాన్ని చాపండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మీకోసము ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా రబాలా రషబాలా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధనలు ఇంతవరకు మీ దాసులు నిలవబెట్టుకుని నాయన, కూడి వచ్చిన సంఘముతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నా. నీ దక్షిణ హస్తం మహోన్నతమైనదని తండ్రి, నీ దక్షిణ హస్తాన్ని మీరు చాపి సాహస కార్యాలు జరిగిస్తారని చక్కటి మాటల చేత మీరు మమ్మల్ని దర్శించినందుకు ఈ స్తోత్రం నాయన. ఇది మొదలుకొని మీ బలమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, పరాక్రమమైన నీ బాహువును, నీ దక్షిణ హస్తాన్ని నీ ప్రజల మీద మీరు చాపుచున్నదుకై స్తోత్రం నాయన. మీ ప్రజల మీద మీరు చాపుచున్నదుకై స్తోత్రం నాయన.
సాహస కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత క్రియలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎవ్వడును గ్రహింపలేని గొప్ప కార్యాలను, లెక్కలేని అద్భుత కార్యాలను, మహత్తరమైన క్రియలను నా తండ్రి మీరు చేయబోతున్నందుకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ దక్షిణ హస్తాన్ని చాపి శత్రువు తలను చితకగొడతారని, శత్రువుల మీద విజయాన్ని కలుగజేస్తారని మీరు మాట్లాడినందుకు ఈ స్తోత్రం నాయన. వెలుపులలో నీ వంటి వాడు ఎవడును లేడు నాయన. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు. నీ వంటి వాడు ఎవడున్నారయ్యా? నీవే అద్భుత కరుడవు, అద్భుతాలు చేయు దేవుడవు. ఈ దక్షిణ హస్తాన్ని చాపి, నీతి అను దక్షిణ హస్తాన్ని చాపి మీరు మమ్మల్ని ఆదుకుంటున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తున్నాను. నీకు సహాయము చేయవాడును నేనే. ఇదిగో దక్షిణ హస్తాన్ని చాపి నిన్ను పట్టుకొనుచూ ఉన్నాను. నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను. నీకు సహాయము చేయవాడును నేనే. మీరు మాట్లాడిన మాట కొరకై స్తోత్రమయ్యా. ఈ మాటలన్నీ కూడా నీ ప్రజల హృదయాల్లో స్థిరపరచండి. నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. వాక్యానుసారంగా నడిపించు. నిశ్చయంగా నీ ప్రజల్ని పరిశుద్ధపరిచి నీవు ఏర్పాటు చేసుకుని నువ్వు స్థాపించిన, నీవు నిర్ణయించినటువంటి ఆ పరిశుద్ధ పర్వతమైన సియోనుకు, నూతన యెరూషలేముకు, నీ ప్రజలని పరిశుద్ధ ఆలయముకు మీరు నడిపించుకుంటున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. మా జీవితాలలో నీ బలమైన బాహువుని చాపి, పరాక్రమమైన నీ బాహువుని చాపి, నీ దక్షిణ హస్తాన్ని చాపి ప్రతి విషయంలో మీరు విజయమును కలుగ చేస్తున్నందుకై స్తోత్రం నాయన. ఏ పరిస్థితుల్లో, ఏ సమయాల్లో మేము ఓడిపోతూ ఉన్నామో అలాంటి పరిస్థితులన్నింటిలో మీరు అత్యధికమైన జయము, విజయము మీరు కలుగ చేస్తున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా నీ ప్రజలమైన మాకు నా తండ్రి శత్రువు మీద విజయము కలుగ చేస్తున్నందుకై స్తోత్రం. లోకము మీద, పాపము మీద, చీకటి శక్తుల మీద మీరు విజయమును అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం నాయన. విశ్వసించిన నీ ప్రజల పక్షంగా మీరు దిగి వచ్చి మీ హస్తాన్ని చాపి విజయమును మీరు కలుగజేసి మీరు అక్కడకు సిద్ధపరచుకున్నామని ఈ ఆరాధన ఎంతో మహిమకరంగా మీరు జరిగించారు. మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ దక్షిణ హస్తపు బలము చేత నింపి బలపరిచి ఆశీర్వదించి మేలులతో నింపి మహిమ కలిగిన రాజ్యమునకు వారసులుగా సిద్ధపరచుకున్నామని ఈ వారంలో జరుగుతున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మీ దాసులను ఇంకనూ బలపరచండి. ఇంకనూ విశేషమైన కృపను, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని ఇచ్చి వాడుకోనండి. మహిమ, ఘనత, ప్రభావాలు ఇప్పటి వరకు మీరు మాత్రం పొందుకున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడినందుకు రెండు చేతులు ఊపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన దక్షిణ హస్తాన్ని, బలమైన హస్తాన్ని మన మీద చాపినందుకై విజయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఆయన దక్షిణ హస్తముల ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడై ఉంచి కాపాడి ఆదుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.